US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ హాస్పిటల్లో మోతిలాల్ నాయక్ గత వారం రోజుల నుంచి ఇక్కడ అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవైపు ఏవైతే విపక్షాలు ఉంటే ఒకవైపు మద్దతుగా ఇక్కడికి వచ్చి ఆయన దీక్ష విరమించుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆరోగ్యం క్షీణించింది. పెద్ద ఎత్తున కాసేపు క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చి మోతిలాల్ నాయక్ని పరామర్శించారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. ఒకవైపు దీక్ష విరమించుకోవాలని చెప్పినప్పటికీ కూడా నాకు నిరుద్యోగుల సాధననే ముఖ్యము, ఒకవైపు నా ఆరోగ్యం ఎలా ఉన్నా నేను పట్టించుకొని నాకు నిరుద్యోగుల సాధనే ముఖ్యమని ఒకవైపు మోతిలాల్ నాయక్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళు నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, వారం రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు, అయినప్పటికీ అధికార పక్షం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవైపు ఏమో ఆయన ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది, ఏమంటారు? నేను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అమ్మ నా పేరు. నేను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పక్షాన చాలా సీరియస్గా కొట్లాడిన వ్యక్తిని. అదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఇవాళ ఆ ఉద్యమానికి ప్రతిబింబం వీళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు తిండి లేక తిక్కన లేక ఇవాళ గత 13 సంవత్సరాలుగా గ్రూప్ 1 పోస్టుల కోసం వేచి చూసిండ్రు. ఇవాళ గ్రూప్ 1 పోస్టులు పెంచకపోగా అనౌన్స్ చేసిన ఉద్యోగం మన పరీక్ష నిర్వహించారు 1:100. మీ డిప్యూటీ సీఎంఏ చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా, గతంలో సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడే 1:100 పెడతానని చెప్పారు. అట్లాగే ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రెస్ క్లబ్ బషీర్బాగ్లో సమాజ్గూడలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి మేము 1:100 చేస్తాం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాము, మెగా డిఎస్సి నిర్వహిస్తాము, అట్లాగే ఇవాళ ఏదైతే జియో 46 ఉందో రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏమి చేయలేదు. ఎగ్జామ్ 2 నెలల వాయిదా ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవాళ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలిగితే జీవన్ రెడ్డి దగ్గరికి ఇంటికాడికి పోతావు, లేదంటే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ గుంజుకోవడానికి ఇవాళ పోయి ఇళ్ళలో పోయి చేస్తావు. ముఖ్యమంత్రి, నీకు ఏమాత్రము చిత్తశుద్ధి ఉన్నా వీళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీ నిరుద్యోగుల ఓట్లతో 34 సీట్లు వీళ్ళే ఇచ్చిండ్రు, నీకు అధికారం వీళ్ళే అప్పచెప్పిండ్రు. మరి నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా, బుద్ధి ఉన్నదా అంటున్న సందర్భంగా అధికారం నీకు వచ్చినప్పుడు నీ కోదండరామరెడ్డిని పంపావు, లేదంటే నీ యొక్క బలమూరి వెంకటని పంపావు. నీవు విద్యార్థుల పక్షాన్ని నిలబడ్డాడు కదా, వచ్చి ఇవాళ ఏమో ఎక్కడ పడినాడు బలమూరి వెంకటి, నువ్వు ఎక్కడ పడ్డావు? ఎమ్మెల్సీ పదవి రాగానే అయిపోయింది దాని పని. ఇవాళ కోదండరామరెడ్డి నీకు ఎమ్మెల్సీ రాగానే అయిపోయిందా? రియాజ్ నువ్వు ఏడా పడినావు? ఎక్కడ పడినా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వాయి కూర్చున్నావు. ఇవాళ తీర్మానం వల్లన్న ఇవాళ మొత్తం పెద్ద మాటలు మాట్లాడినావు కదా, మరి ఏమైంది? ఇక్కడికి ఎందుకు రావట్లేదు? మీ ప్రతినిధులు ఎందుకు పంపట్లేదు? ఇవాళ మీ కుర్చీని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానన్నావు కదా. రాహుల్ గాంధీని అడుగుతున్న ఈ సందర్భంగా, రాహుల్ గాంధీ వీళ్ళంతా చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకుంటారు, నీ ఇంటికి వస్తారు, నీ యొక్క మొత్తం ఢిల్లీని ముట్టడిస్తారు, నీ ఇంటిని ముట్టడిస్తారు. ఇవాళ వీళ్ళంతా లక్షలాది మంది తరలి వస్తారు. ట్విట్టర్లో అనేక విషయాలలో స్పందిస్తున్నా నీవు ఈ మా పిల్లోడు 7 రోజులుగా నిరాహార దీక్ష చేసి చావుకు బతుకులో ఉన్నప్పుడు నువ్వెందుకు స్పందించట్లేదు? రేవంత్ రెడ్డికి ఎందుకు చెప్పట్లేదు? ఈ బీఆర్ఎస్ దాని వెనక ఉన్నదని చెప్తున్నావు. బీఆర్ఎస్ ఏ పార్టీలు లేవు. ఎవరైనా ఉన్నారంటే నిరుద్యోగులు మాత్రమే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు గతంలో రాలేదా? గతంలో నువ్వు పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంగా రాలేదా? మరి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు. బాబు వీళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళు వచ్చారు, మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అధికారం తెచ్చుకున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది, చాలా రోజుల వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వానికి టైం ఇవ్వట్లేదని వాళ్ళ నుంచి ప్రభుత్వానికి టైం ఇచ్చే వ్యవహారాలు ఏం కాదమ్మా ఇవి. 2 నెలలు ఎగ్జామ్ నిర్ణయం చేసుకోవాల్సింది ప్రభుత్వమే కదా. వాళ్ళేమన్నా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో 2 నెలల టైం ఇవ్వమంటున్నాడు. మెగా డిఎస్సికి టైం ఎందుకమ్మా? ఉన్నాయి వేకెన్సీలు, ఆల్రెడీ స్పష్టమైన వేకెన్సీలు ఉన్నాయి. నువ్వు అందరికి ప్రమోషన్స్ ఇచ్చుకున్నావు, 29,000 మందికి ప్రమోషన్ ఇచ్చినావు టీచర్లకు. అవి ఖాళీగా వాడా? మరి వాళ్ళ మెగా డిఎస్సి ప్రకటించమంటే దానికి టైం ఎందుకమ్మా? అలాగే ఇచ్చిన వాటిలలో గ్రూప్ 2 పెంచమంటున్నారు, గ్రూప్ 3 పెంచమన్నారు. పెంచడానికి దానికి టైం ఎన్ని రోజులు కావాలమ్మా? 100 రోజులు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు కావాలి? అంటే ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇస్తానో మీరే, నిరుద్యోగ వృత్తి ఇస్తానో మీరే, ఇవాళ అన్ని హామీలు ఇచ్చింది మీరే, చివరికి ఓట్లు వేసుకున్నది మీరే, అధికారం తెచ్చుకున్నది మీరే. మీ వాళ్ళ టైం లేదంటున్నారు. ఇది పద్ధతి కాదు. 24 గంటలు చేయొచ్చు ఇవన్నీ కూడా. నేను చెప్పిన అన్నీ కూడా 24 గంటలు. ఆయన కూర్చుంటే ఎంతమంది జీవోలు ఇస్తలేడు, ఎంతమందికి అవకాశాలు ఇస్తలేడు, ఎన్ని ప్రమోషన్లు ఇస్తలేడు, ఎక్కడెక్కడికో పోయి ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఓపెన్ చేసి వస్తుండు. కొంతమంది కావాలని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని కావాలని ఎవరు ఏమి చేయడం లేదమ్మా. ఇక్కడ ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కాదు. ఇవాళ మేము కేసీఆర్ మీద వ్యతిరేకత ఉండే కాంగ్రెస్ని తీసుకొచ్చిన మాకు న్యాయం చేస్తారని. మరి కాంగ్రెస్ కూడా అట్నే చేస్తే ఇంకా మేము ఎక్కడికి పోవాలి? వీళ్ళు ఎక్కడికి పోవాలి? ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పుడు వయసు దాటిపోతుంది. ఇంకెప్పుడు ఇస్తారు? వాళ్ళకి ఎప్పుడు ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు నింపుతావు? వీళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? మీ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే సరిపోయిందా? నీకు మొత్తం ఈ బలమూరి వెంకటకు వీళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే సరిపోయిందా? వీళ్ళకి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దా?
ఖచ్చితంగా రావాల్సిందే. తీసుకురావాల్సిన బాధ్యత మీది. ఇమీడియట్లీ ఎవరైనా మధ్యవర్తిని పంపండి. మీ మీ కోదండరామరెడ్డిని వచ్చి ఇవాళ హామీ ఇవ్వమని చెప్పండి, పిల్లడి ఆరోగ్యాన్ని కాపాడమని చెప్పండి. ఖచ్చితంగా ఇవాళ వాళ్ళ దీక్ష విరమిస్తారు. వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ఉండండి. లేదంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు చలో ఢిల్లీ పెట్టుకొని రాహుల్ గాంధీ అనే నిర్ణయిస్తారు. ఆయన వచ్చింది కదా చిక్కడపల్లికి, ఆయన వచ్చింది కదా ఇక్కడికి, వాళ్ళకి ఇచ్చిండు కదా హామీ, ఇచ్చిండా లేదా మీకు? రాహుల్ గాంధీనే నిలదీద్దాం, రాహుల్ గాంధీని ఇంటిని ముట్టడిద్దాం, నిలదీద్దాం. ఇలా మన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా. సో మీ పోరాటం ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏంటి? మాకు పోరాటం చేసే కోరిక లేదు, ఏం లేదు. ఇక్కడికి మా బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం. గవర్నమెంట్కి మా బాధ అర్థమవుతుందని తెలియడానికి వచ్చినాం. అసలు యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ 2023 జనవరిలో వచ్చింది. అంటే ఇప్పటికీ సంవత్సరంన్నరకి ఎక్కువ అయిపోతుంది. మాకు లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ మా దగ్గరకు వచ్చి రెచ్చగొట్టకపోతే ఆ ఎగ్జామ్లు రాసేసే వాళ్ళం ఈ టైంకి. కానీ లాస్ట్ టైం మమ్మల్ని రెచ్చగొట్టి పోస్ట్పోన్ చేసేలా చేసి ఇప్పుడు 1.5 year ఎక్కువైతుంది. యాక్చువల్గా జాబ్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోతుండే కూడా జాబ్లో, కానీ ఇప్పుడు 1.5 yearకి ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏమన్నారు, April 1st Group 2 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు. ఎలక్షన్స్ వచ్చే వరకు వెబ్ నోట్ కూడా ఇచ్చినారు. ఏమేమి వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో చెప్పండి అని చెప్పి వెబ్ నోట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఓట్ల కోసం. ఇప్పుడు ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఓట్స్ పడ్డాక ఎవ్వరు అసలు ఎలక్షన్ కోడ్ ఉందని కొన్ని రోజులు చెప్పినారు. అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా కలవడానికి రెడీగా లేడు. మేము చెప్తుంటే వినట్లేదు. అండ్ నిన్న షెడ్యూల్ వచ్చింది. డిఎస్సి August 5th వరకు ఉంది. 7th 8th Group 2 ఉంది. దానికి 2.5 lakh మెంబర్స్ అప్లై చేసుకున్నారు. Group 2కి దగ్గర 5 lakh పీపుల్ అప్లై చేసుకున్నారు. Group 2 ప్రతి వాళ్ళు రాస్తారు. అలాంటిది మరి ఆ మాత్రం చిన్న అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? అండ్ నిన్న చూసిన బల్మూరి వెంకట్ మాట్లాడుతున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అంటే ఈరోజు చచ్చిపోయే పేషెంట్కి రేపు డాక్టర్ వస్తారని చెప్పినట్టుంది. ఇప్పటిదాకా మేము టైం వేస్ట్ చేసిన వేరే. ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే 2 రోజుల్లో ఫిల్అప్ చేసేవి కాదు. అది నోటిఫికేషన్ వస్తే 6 నెలలు అప్లై చేసుకోనికి టైం ఇస్తారు, ఎగ్జామ్ అవుతుంది, మళ్ళీ 6 నెలలు తీసుకుంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. ఇంత లేట్ అవుతుంది అంటే 2 years వేస్ట్ అవుతుంది. మేము ఆల్రెడీ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఈయన వచ్చి ఇంకో 2 years వెయిట్ చేయమంటున్నాడు. మేము ఏమంటున్నాం, ఇదే నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి వేకెన్సీస్ పెంచి Group 2 ఎగ్జామ్ డిఎస్సికి 2 కొల్లాడ్ అవుతున్నాయి, కష్టం అవుతుంది. సో వీళ్ళే మాట్లాడినారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్కి టైం ఉండాలి, ప్రతి ఎగ్జామ్ స్టూడెంట్ రాసుకునే ఛాన్స్ ఇవ్వాలి అని. ఇప్పుడు అట్లా కాకుండా 2 రోజుల ముందు నిన్న వచ్చింది షెడ్యూల్, డిఎస్సికి దానికి 2 days టైం ఇచ్చినారు. సో ఇదే నోటిఫికేషన్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళని అప్లై చేసుకోనికి టైం ఇచ్చి Group 2 Group 3 2 ఒకటే సిలబస్. Group 2 దాకా చదివినోడు మళ్ళీ 3 నెలలు ఆగి డిసెంబర్ దాకా ఉండిపోవాల్సి వస్తుంది. 2 ఒకటేసారి ఎగ్జామ్ పెట్టి వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫిల్అప్ చేసేలా చూసుకోవాలి. వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వని మేము ఆల్రెడీ అసలు యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. వాళ్ళు డేట్సే ఇచ్చినారు, మేనిఫెస్టోలో ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చినారు ఏ టైంకి ఏ నోటిఫికేషన్ వస్తుందని. ఎవరు పత్తాకే లేరు. April 1st Group 2 నోటిఫికేషన్ రావాలి. సో ఇవ్వలేకపోయినావు కదా, ఇప్పుడు నువ్వు వేకెన్సీస్ వేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వి. మాకు ఇప్పుడు అర్జెన్సీ. ఎందుకు అర్జెన్సీ అంటే ఆల్రెడీ 2 years వేస్ట్ అయింది. మీరు ఆ రోజు ఆపకపోయింటే మేము ఈ టైంకి ఎగ్జామ్ రాసి జాబ్లో జాయిన్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అదే మాకు అర్జెన్సీ. అందుకే పోస్టులు పెంచి 2 ఎగ్జామ్లు ఒకటే కాబట్టి డిసెంబర్ జనవరిలో ఎగ్జామ్ పెట్టారు. అదే మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకుందే నిరుద్యోగుల కోసం. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు పాలన చేసింది. అయినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఇప్పుడు కావాలని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుందని చాలామంది అంటున్నారు. ఏమంటారు? ఓకే మేడం, మీరు అడిగింది ఎగ్జాక్ట్లీ ఓకే. బట్ ఇప్పుడున్న టైంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటి? అప్పుడు ప్రతిపక్షంలో ఉండే నిరుద్యోగులంతా రెచ్చగొట్టి ఇదంతా చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పంపించారు. అంటే ఈ విధంగా ట్రీట్ చేసిండ్రు. ఇప్పుడు మరి మా నిరుద్యోగుల తరపున మాట్లాడడానికి మీరు రానప్పుడు ప్రతిపక్షం మేము ఖచ్చితంగా అడగాలి కదా. మేము చేస్తున్నాం. ఈ బీఆర్ఎస్ ఒకటే కాదు, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి మద్దతు తీసుకుంటున్నాం. విద్యార్థి సంఘాల పార్టీల కూడా మేము తీసుకుంటున్నాము. అట్లని బీఆర్ఎస్ ఒకటే మా వెనకాల నుండి చేసిందని కాదు, ప్రతిపక్షం ఏదున్నా మేము కలుపుకొని పోతాం. అది ఎందుకంటే నిరుద్యోగులకి మాకు న్యాయం జరిగేసేపు మేము ఎక్కడ దాకా మేము పోతాం. అంటే గత ప్రభుత్వం హయాంలో చాలా తప్పులు జరిగాయి. టీఎస్పీఎస్సీ రద్దు ఇవన్నీ కూడా, వాటిని కూడా ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు మాత్రమే అవుతుంది. ఈలోపే ఇంత ఒత్తిడి తెస్తున్నారా అంటున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి మెన్షన్ చేసింది ఎవరు మేడం? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మరి ఇప్పటి వరకు 6 నెలలు కాదు, ఇయర్ క్యాలెండర్ కూడా అయిపోతాను దగ్గరకు వస్తుంది. ఇంకో 6 నెలలు అయితే 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా నింపుతారు? మరి అప్పుడు జరిగింది తప్పే అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. నిరుద్యోగుల తరపున మొన్న వెళ్ళినప్పుడు ఏమంటారు, కేటీఆర్ సార్ మాది తప్పే, మేము మీ దగ్గరకు రాలేకపోయాము అంటే ఆ వ్యవస్థ అనేది మేము కొంచెం ముందుకు తీసుకోలేకపోయాం కాబట్టి మా తప్పే, మమ్మల్ని క్షమించండి. బట్ ఇప్పుడున్న టైంలో ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటి? మీరు ఇస్తానన్న
ఇస్తాను. వాళ్ళు చెప్పిన హామీలే కదా మేడం మేము అడుగుతుంది. ఖచ్చితంగా మా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. సో 3తో పాటే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా నిర్వహించాలి. మెగా డిఎస్సి వెయ్యాలి. వాళ్ళు ఒక 40 డేస్ టైం అడుగుతున్నారు. వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి. ప్లస్ గ్రూప్ 1:100 చేయాలి. జీవో 46 అనేది రద్దు చేయాలి. గురుకుల అనేది రిలిక్విష్మెంట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు మొన్న చూసారు కదా మేడం, వాళ్ళు మోకాళ్ళ మీద ఓని కూడా అడిగినా కూడా అట్లీస్ట్ పట్టించుకుంటలేరు. ఎందుకు నిరుద్యోగులు అంతే ఇంత వివక్షత? అప్పుడు ఒక్కొక్కరం పుస్తకాలు పక్కన పెట్టండి, మీరు ఓన్లీ కార్యకర్తలాగా మారండి అని. ఇక్కడున్న ప్రతి ఒక్క నిరుద్యోగి, చిక్కడపల్లి లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్ రోడ్, దిల్సుఖ్నగర్ ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంట్లోకి పోయి వాళ్ళ తల్లిదండ్రులు కాళ్ళు మొక్కి మళ్ళా తీసుకొచ్చిండ్రు. ఇదేనా మాకు న్యాయం చేస్తుంది? ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే 2 సంవత్సరాల దాకా ఎదురు చూసే బదులు ఇప్పుడే ఒక సప్లిమెంటరీ ఇచ్చి మాకు పోస్టులు పెంచితే మాకు న్యాయం జరిగింది కదా. మేము అడుగుతుంది అదే కదా. మీ ఇంతకన్నా మించి మేము అడుగుతలేదు. మీరు చేస్తా అన్న హామీలో మేము అడుగుతున్నాం, అంతకన్నా మించి మేము అడుగుతలేదు మేడం. సో ఇప్పటికే ఆయన ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, దీక్ష విరమించమని చెప్తున్నారు. ఏమంటారు మీరు దీనిపైన? ఏం లేదు మేడం, మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి 2 ఒకటే సిలబస్ అది డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే మంచిగా ఉంటుంది. అదే మా ప్రధానమైన డిమాండ్. మేము ఏం చెప్తున్నామంటే మా డిమాండ్లు కనుక గవర్నమెంట్ తీర్చుకుంటే ఇక తెలంగాణ అగ్నిగుండం అవుతుంది, బరాబర్ అగ్నిగుండం అవుతుంది. అంతే మరి, మా వాళ్ళు వచ్చింది ఆ గవర్నమెంట్. మేము ఓట్లేసి మేము వాడవాడ తిరిగి మేము తీసుకొచ్చినాం ఆ గవర్నమెంట్ని. 1.8% ఓట్లతో అధికారంలోకి వచ్చిర్రు ఈ రోజు వాళ్ళు. మాకే హక్కు ఉంటుంది. మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడో వరంగల్ పోయి ఆడేందో చేస్తుండు. సర్వపిండి బాగుందంట, ఇక్కడ అన్నం తినట్లే. ఇక్కడ అన్నం, నీళ్ళు, నిద్ర అన్నీ మాని వారం రోజుల నుంచి ఇక్కడ ఒక ప్రాణం కొట్టుమిట్లాడుతుంటే సర్వపిండి బాగుంది, ఆ పిండి బాగుంది. పేగులు మెడలు వేసుకొని తిరగడం కాదు, పోస్టులు పెంచు. మా వల్ల వచ్చింది గవర్నమెంటు, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. ఢిల్లీ పోతున్నావు. ఢిల్లీగా పోయి దొంగలు ఊర్లను పంచుకున్నట్టు మంత్రి పదవులు ఆడ డిసైడ్ అవుతున్నాయి. స్విచ్ ఆడెత్తే కరెంట్ ఈడొస్తుంది, స్విచ్ ఆడెత్తే నీళ్ళు ఈడొస్తున్నాయి. నీకు మేము అధికారం ఇస్తే ఆ రోజు అసలు మీ గుంపు ఉందా? మీ గుంపు మేస్త్రిగా నువ్వు, మీ గుంపులా 20 మందిలో నువ్వే ముఖ్యమంత్రి అవుతావని మేము వేలే ఓట్లు. ఆ రోజు మీ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంది, అందుకు మేము ఓట్లు వేసినాం. కబద్దార్ రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా ఈరోజు 3 గంటల కల్లా నిర్ణయం తీసుకోకపోతే అంతే. 2 కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిని రెండింటిని వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా. ఇంకోటి మేడం, ప్రియాంక గాంధీ ఉందిగా, ప్రియాంక గాంధీ వాయనాడులో వాళ్ళ అన్నో తమ్ముడు రిజైన్ చేస్తే ఆమె పోటీ చేయాలనుకుంటుంది. నల్గొండ జిల్లాలో మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో 5 లక్షల పైగా మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానానికి. ఆ రఘువీర్ని రాజీనామా చేసి ఇదే ప్రియాంక గాంధీని ఇక్కడ పోటీ చేయమను. 5 లక్షల మెజార్టీ ఒక నిరుద్యోగ అభ్యర్థిని పెట్టి ఆమె మీద ఖచ్చితంగా చిత్తోడిస్తామని. అదే ప్రియాంక గాంధీని అక్కడగా చేయాల్సింది, తెలంగాణలో చేయను వచ్చి. ఇదే నాగేందర్ దాన నాగేందర్ ఉండగా ఆయన మీద పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆయన అనర్హత వేటు ప్రకటిస్తే ఖచ్చితంగా కోర్టుకు పోయినది, కోర్టులో నడుస్తుంది. వాళ్ళు ఎట్లా తీసుకోరు, స్పీకర్ ఎట్లా తీసుకోరు. ఆయన మీద అనర్హత వేటు ప్రకటిస్తే బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒక నిరుద్యోగ పోటీ చేస్తాడు, నిరుద్యోగాలను గెలిపించుకుంటాం. అప్పుడు వేరే సిచ్యువేషన్ ఉంది మేడం, అప్పుడు వేరే సిచ్యువేషన్ ఉంది. అప్పటి కూడా ఒక 7,000-8,000 ఓట్లు వచ్చినాయిగా మేడం. యువత రాజకీయాలకు రావాలన్నా వద్దా? మీరు సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా? మమ్మల్ని బరిలెక్క గెలిచింది అంటారు, మీరు సపోర్ట్ చేయాలి. మీరు కూడా యువకులే ఉన్నారు, చేయాలిగా మేడం. మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోవట్లే, మా పరిస్థితి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాం. అవునా కదా? ఒక పిల్లగాడు తండ్రి లేదు, వారం రోజుల నుంచి ఉద్యోగాలు ఏర్రా నాయన అంటే ఏడైనా తిరుగుతారు. తెలంగాణకు ముఖ్యమంత్రివా నువ్వు? ఎవరికి ముఖ్యమంత్రి? నాకైతే ఈ 6 నెలల్లో ఎట్టుందంటే చెప్పనా మేడం, ఫ్యాక్టరీ చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నట్టు లేదు, ఒక ఊపు లేదు, ఒక ఉత్సాహం లేదు, ఒక పస లేదు. రాష్ట్రపతి పాలన ఉన్నట్టుంది ఈ రాష్ట్రం. ఏ నిర్ణయాలు తీసుకోవట్లే. ఏమైనా జరుగుతుందా? అసలు ఏది లేదు మేడం. అంటే ఊపు అంటే అట్టని చెప్పనా? మరి మీరు తప్పుగా మళ్ళీ పెట్టవద్దు, పెడతారుగా ఎందుకు అట్లా తప్పు పెట్టకండి. ఊపు అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రకమైన ఉత్సాహం, ఊపు ఉండేది. అది మీరు అవునన్నా కాదన్న ఇది నిజం. ఒక పాలన, ఒక నిర్ణయాలు, ఒక ప్రెస్ మీటు ఉండేది. ఇప్పుడు లేదు అది. ఈయన కనపడని అంత, ఈయన రేవంత్ రెడ్డి కనపడని అంత అట్లా చేస్తుండు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఈయన సొంత బలగం లేదు కాంగ్రెస్ పార్టీలో.
సొంత బలగాన్ని లేకుంటే పక్క పార్టీల నుంచి గుంజకొచ్చుకుంటుండు. ఈ రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ మేము మా బాధ ఇవన్నీ చేస్తున్నాం, మా ఎందుకు చేయట్లే. ఈ కోదండరావు సార్ ఏమో అడిగిపోయి ప్రైవేట్ స్కూల్ బాగుండాలంటాడు, మరి మా గురించి ఎందుకు మాట్లాడవు సార్? నిన్న ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ రక్తం పిలుస్తాయి పేద ప్రజల్ని. ప్రైవేట్ స్కూల్ గురించి మాట్లాడతావు కానీ కోదండరాం సార్ ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్ గురించి ఎందుకు మాట్లాడు? సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఏదైతే గత వారం రోజుల నుంచి ఇక్కడ ఏదైతే నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ ఇక్కడ అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎప్పుడైతే ప్రభుత్వం స్పందిస్తుందో స్పందించే వరకు ఈ దీక్షను అనేది విరమించలేము. ఇప్పటికే కిడ్నీల సమస్య తలెత్తింది, అయినప్పటికీ నా ఆరోగ్యం గురించి నాకు చింత లేదు, ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలల నుంచి కనీసం దీని గురించి నిరుద్యోగుల కోసం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల అధికారంలోకి తీసుకొచ్చారు, ఇప్పుడు నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నియమిస్తారు, మీ వాళ్ళపైకి ఒత్తిడి తెస్తాం. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఇక్కడ నిరుద్యోగులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. కెనపర్సన్ శివతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.